సిద్దిపేట పట్టణంలో జగన్నాథ రథయాత్రను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు మెదక్ ఎంపీ రఘునందనరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మొదటిసారి సిద్దిపేటలో జగన్నాథ రథయాత్ర ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రథం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్నాథుడు అంటే యావత్ జగతికి నాథుడు అని అర్థమని, అలాంటి జగన్నాథుని యాత్ర మన సిద్దిపేటలో జరుగుతుందంటే మనందరికీ ఆ ప్రభు ఆశీస్సులు ఉన్నట్లేని తెలిపారు. ఆధ్యాత్మికతకు సిద్దిపేట కేంద్రమని, సిద్దిపేట అనేక దేవాలయాలకు, అనేక దైవ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిందని, దక్షిణ భారతదేశం నుంచి మొదటిసారి సిద్దిపేట నుండి అమర్నాథ్ యాత్రకు భోజన వసతులు కల్పించే వాహనం కూడా ఇక్కడి నుంచే వెళ్తుందని తెలిపారు. ఇది జగన్నాథ రథయాత్ర ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని హరీష్ రావు తెలిపారు. జగన్నాథుని ముందు ఈ బంగారు దీపులతో ఊరడం అనేది ప్రతాపరుద్రుని కాలం నుంచి జగన్నాథ ఒడిశాలో జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు ఆ ప్రతాపరుద్రుడు ఆ కాలం నుంచి ఈ బంగారు జీపులతో, వెండి జీపులతో ఉండేవాడట. అదే పరంపరను ఎక్కడైతే జగన్నాథ రథయాత్ర జరుగుతుందో అక్కడ ఉన్న లీడర్స్, పొలిటికల్ లీడర్స్ అందరూ కలిసి ప్రతిసారి ఈ బంగారు జీపులతో జగన్నాథుడికి ఊడ్చి జగన్నాథుడికి మేమందరము సేవకులము అని తెలియజేసడమే ఈ సేవ. అదే ఈ ప్రత్యేకత, బంగారు జీపులతో ఊడడం అనే ప్రత్యేకత. ఇది అందరు చెప్పట్టు కొట్టండి. హరే రామ్ రామ్ రామ్. ఒక్క నిమిషం ఆగండి, సరిపోయింది. ఆపండి, ఇంకా ఆపండి. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. హరే కృష్ణ 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 హరే హరే. ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఇంత ఘనంగా జగన్నాథ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు ఒరిస్సాలోని పూరి జగన్నాథ టెంపుల్లో ఉన్నామా, మన సిద్దిపేటలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది. ఈ జగన్నాథ రథయాత్ర మన సిద్దిపేటలో ఇంత గొప్పగా చేయడం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్నాథుడు అంటే యావత్ జగత్తుకు నాథుడు, అంటే ప్రపంచానికి ప్రభు. సనాతన కాలంలో మరి విష్ణువు యొక్క స్వరూపంలో మనం జగన్నాథుడిని కొలుస్తూ ఉంటాం.
జగన్నాథ రథయాత్ర మన సిద్దిపేటలో జరగడం అంటే ఆ జగన్నాథుని యొక్క ఆ విష్ణు మహాప్రభు యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద మన సిద్దిపేట మీద ఉంటాయని ఆ ప్రభు మనందరినీ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన సిద్దిపేట అంటేనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఎన్నో కార్యక్రమాలు హనుమాన్ దీక్షలకు మొట్టమొదట అన్నదానాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో మన సిద్దిపేట. అమర్నాథ్లో అదేవిధంగా కేదార్నాథ్లో దక్షిణ భారతదేశం నుంచి లంగర్ను పెట్టి ఆ మంచు కొండల్లో వచ్చే భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది మన సిద్దిపేట. ఇలా మన సిద్దిపేటకు ఎంతో ప్రశస్తత ఉంది. మా సిద్దిపేట వికాస తరంగిణి యొక్క బంధుమిత్రులు భజన మండలి మిత్రులు కూడా రాష్ట్రంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన వికాస తరంగిణి కూడా పొంది ఉన్నది. అంటే ఒక ఆధ్యాత్మికతకు మన సిద్దిపేట పెట్టింది పేరు. ఎన్నో దేవాలయాలను కూడా అత్యంత అద్భుతంగా మన సిద్దిపేటలో మనం తయారు చేసుకున్నాం. మరి ఈ జగన్నాథ రథయాత్ర ఈసారి ప్రారంభం అవడమే కాదు, ఇది ప్రారంభం. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా గొప్పగా ప్రతి ఏటా కూడా దీన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఒక చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.